మాజీ సీఎం జగన్ పర్యటనపైన కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ లబ్ధి కోసమే జగన్ జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పర్యటన అని వైసీపీ నాయకులు జువ్వలదిన్నె పర్యటనలకు మత్స్యకారుల ఆదరణ కరువైందన్నారు. జగన్ మాటలను మత్స్యకారులు నమ్మే పరిస్థితుల్లో లేదన్నారు. మత్స్యకారుల అభివృద్ధి కోసమే సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ కంపెనీ జువ్వలదిన్నెకు తీసుకొస్తున్నామన్నారు. మత్స్యకారుల అభివృద్ధిని వైసీపీ అడ్డుకోవాలని చూస్తుంది అన్నారు. మత్స్యకారుల జీవితాలలో వెలుగులు నింపాలని ఎన్నో బృహత్తర కార్యక్రమాలు చేపడుతూ మత్స్యకార భరోసాని 10,000 రూపాయల నుండి 20,000 రూపాయలు చేసి ఎవరైతే సముద్రం మీద ఆధారపడి జీవిస్తున్నారో వారందరికీ కూడా ఈ నెల 15వ తేదీన వారి అకౌంట్లో వేస్తూ వారి జీవితాలకి ఒక వెలుగును నింపుతున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం, శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం, యువ నాయకుడైనటువంటి నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు, ఒక దార్శనికుడైనటువంటి ప్రధాని యొక్క ఆధ్వర్యంలో మత్స్యకారుల్ని నిరంతరం కాపాడుకుంటూ వచ్చేటువంటి ప్రభుత్వాలు ఏమన్నా ఉన్నాయంటే అవి తెలుగుదేశం ప్రభుత్వాలే. బీసీలను గుర్తించి బీసీ రిజర్వేషన్ తీసుకొచ్చి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకి సముచితమైన ప్రాధాన్యతనిచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు ప్రతిపక్ష పార్టీలు లేనిపోని విషయాలలో సమైక్యంగా జీవించేటువంటి మత్స్యకారుల సోదరులలో కల్లోలాన్ని క్రియేట్ చేస్తూ ఈ రోజున సాగర్ డిఫెన్స్ వారికి ఇచ్చినటువంటి హార్బర్లో ఉన్నటువంటి స్థలం మీద ఈరోజు లేనిపోని విషయాలు ప్రజలకి తెలియజేస్తూ ఈ రోజున వారు వైసీపీ చేస్తున్నటువంటి ఆగడాలను ఖండిస్తూ మత్స్యకారుల జీవితాలలో వెలుగులు నింపాలని